జెనీ. ఓ యూ గాట్ ఇట్ టు బీ ద విన్నర్ Exactly. అని నాకు అనిపిస్తుంది. నాట్ రైట్ నౌ. అన్ఫేర్ అది అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జనాలందరి వర్షన్ పక్కన పెడితే అసలు జెనీత్ ఏమనుకుంటుండు దీని గురించి? ఆబ్వియస్లీ నేనైతే బ్యాడ్ ఫీల్ అవుతా. నాకు అనిపించట్లే ఏజ్ మ్యాటర్ అని. హౌ ఐ ప్లే అన్నది కదా ఇంపార్టెంట్. ఎస్, ఇదంతా స్క్రిప్టెడా? స్క్రిప్టెడ్ అంటే సేమ్ ఒకవేళ ఏజ్ మ్యాటర్ అయితే శ్రియాన్ సెలెక్ట్ చేశారు రైట్? ఎస్, సేమ్ తను కూడా 18 to 19 years ఓల్డ్. మీ వర్షన్కి వచ్చేసరికి ఏజ్ ఎందుకు అడ్డొచ్చింది? వై డోంట్ ఐ అన్న క్వశ్చన్ నేను అక్కడ రేస్ చేసిన. రేస్ చేస్తే దేవుళ్ళ నేను యాక్చువల్లీ పోలీస్ స్టేషన్కి 3 times వెళ్ళా. అమ్మకి బాడీ మొత్తం కూడా బర్న్ అయింది. మమ్మీ వెలిగించి లైటర్ ఎతుకుతున్నారు అనమాట. కొత్త ఫ్రాక్ ఆ రోజే నైలాన్ వేసుకుని ఉన్నారు. ఓకే. అది లైటర్ వెలిగేటప్పటికి లేట్ అయిపోయి మొత్తం అంటుకుపోయింది. సో మా మమ్మీ ఇలా అనేటప్పటికి ఫేస్కి అంటుకుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ ఈ రోజు మీ ముందుకైతే ఒక స్పెషల్ లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ గెస్ట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. జెనీత్ బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షకి స్టేజ్ వరకు వెళ్ళి అక్కడ అటు రెడ్ కాకుండా ఇటు గ్రీన్ కాకుండా రిజెక్ట్ అయి బయటకు వచ్చిన ఒక తమ్ముడు. చిన్న లైఫ్ స్టోరీ, బట్ చాలా పెద్ద కళలు. సక్సెస్ అవుదాం అనుకొని ఒక్క స్టెప్ ఎదుగుదాము, దానికి బిగ్ బాస్ సపోర్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకొని వెళ్ళడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల, అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల రెడ్ ఇవ్వలేదు, గ్రీన్ ఇవ్వలేదు. సో ఆ తమ్ముడు ఈరోజు మనతో పాటు హిట్ టీవీలో ఉన్నాడు. తన బాధ ఏంటి అంటే జనాలందరూ కూడా తనకి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు, తనకి అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది అనుకుంటున్నారు. సో తన ఏమనుకుంటున్నాడు, తన మనసులో ఏముంది అనేది అన్ని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే Thank you. చాలా మందిని దాటుకొని అక్కడి వరకు వెళ్ళగలిగిన పర్సన్ మీరు. సో ఈ రోజు అంటే అక్కడి వరకు వెళ్ళడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను వెళ్ళలేకపోయాను, చాలా మంది True, వెళ్ళలేకపోయారు. నిజం. బట్ మీకు అట్లీస్ట్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఎస్. సో జెనీత్ అక్క. రైట్? ఆ. టెన్షన్ ఉందా ఏమైనా? ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, కొంచెం నర్వస్? అంత కాదు, బట్ ఓకే. ఓకే, చిల్, లైట్. ఒక అక్క తమ్ముడు మాట్లాడుకుంటున్నారు, అంతే. క్యాజువల్ క్యాజువల్ డిస్కషన్. డిస్కషన్ చేసుకుందాం. నేను ఒక అక్కని, నువ్వు ఒక తమ్ముడివి, ఏమైంది అనేది కనుక్కుంటున్నాం Okay, అంతే. okay. కాకపోతే 2 కెమెరాలు ఉన్నాయి. అంతే. ఓకే, అన్ని మర్చిపో, చిల్. ఓకే. పక్క. సో పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ తమ్ముడు? నేను పుట్టింది మచిలీపట్నం, విజయవాడ దగ్గర. మమ్మీకి జాబ్ అక్కడే వచ్చింది, సో అక్కడే నేను పుట్టాను. 8th క్లాస్ దాకా అక్కడ పెరిగాను. తర్వాత మమ్మీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు విజయవాడకి. సో మేము విజయవాడకి వచ్చేసినాం, ఎందుకంటే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళందరూ విజయవాడలోనే ఉంటారు. వచ్చేసి అక్కడ 9th నుంచి 12th దాకా అక్కడ అయింది. ఇప్పుడు మల్లారెడ్డిలో చదువుకుంటున్నా. మల్లారెడ్డిలో ఇంజనీరింగ్. ఏ ఇయర్? 3-1 ఇప్పుడు. 3-1. ఓకే. సో నీకు సిబ్లింగ్స్ అలా ఉన్నారా? 2 అక్కలు ఉన్నారు. ఒక అక్క చైనాలో MBBS కంప్లీట్ చేసి వచ్చింది, ఇప్పుడు Super. FMGకి ప్రిపేర్ అవుతుంది. పెద్ద అక్క మ్యారీడ్, బాబు కెనడాలో సెటిల్డ్. సూపర్. సో నేను అగ్ని పరీక్ష షోలోనే నీ లైఫ్ స్టోరీ అనేది చూసాను అవును. తమ్ముడు. చిన్నగా ఒక క్లిప్ అయితే వేశారు కాబట్టి. అమ్మకి బాడీ మొత్తం కూడా బర్న్ అయింది, తను చదువుకుంటున్న ఏజ్ లోనేనా? యా. తర్వాత తను స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ గా చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చారు అనేది దట్ ఈస్ గ్రేట్ ఉమెన్. నిజంగా మీ మమ్మీ అయితే చాలా ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు. నిజంగా అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నిజంగా అదృష్టం నీకు. నిజంగా అదృష్టమైనది. ఎస్. సో ఒక్కసారి అసలు ఏమైంది అనేది, ఎందుకంటే అక్కడ నీకు ఎంత టైం ఇచ్చారు ఏంటి అనేది మాకు తెలీదు. జస్ట్ 1-2 minutes టెలికాస్ట్ చేశారు కాబట్టి సో అంత డీప్ గా మనం ఎవరం కూడా తెలుసుకోలేకపోయాము. యాక్చువల్లీ మాకు ముందు రోజు వచ్చాము మేము. 9th 10th ఆడిషన్ జరుగుండే. 9th 10th ఆగస్ట్ 9th and 10th. లేదు స్టోరీ అంటే అది అగ్ని పరీక్ష స్టోరీ కంటే ముందు మమ్మీది ఒక్కసారి, మమ్మీ స్టోరీ ఒక్కసారి. మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చెరుకు రసం అమ్ముకుంటూ ఎగ్జిబిషన్స్ లో పెంచుతూ వచ్చేవాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి. మా అమ్మని ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళు విజయవాడలో వచ్చి సెటిల్ అయ్యారు. మమ్మీ 6th క్లాస్లో ఉన్నప్పుడు అలా వచ్చి సెటిల్ అయ్యారు. అప్పుడు మా తాతయ్య వాళ్ళ మా పెద్దమ్మ చనిపోయారు అనమాట
12 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెకి జ్వరం వచ్చి చనిపోవడం వల్ల ఆయన డ్రంక్ అడిక్ట్ అయిపోయారు మా తాతయ్య, మా పెద్దమ్మ చనిపోవడం వల్ల. సో ఇంట్లో చదువుకోవడం కావట్లేదని చెప్పి మా మమ్మీ ఇంట్లో గొడవ పెట్టుకొని బిషప్ అద్రయ్య స్కూల్ అనుకుంటా, బిషప్ అద్రయ్య స్కూల్లో హాస్టల్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయి అక్కడే 10th కంప్లీట్ చేసి ఇంటర్లో కూడా హాస్టల్లోనే జాయిన్ అయ్యారు. ఇంటర్లో ఉన్నప్పుడు తాతయ్య చనిపోయారు, తాగి 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 బాగా హెల్త్ పాడైపోయి చనిపోయారు అనమాట. ఆయన చనిపోయిన తర్వాత మమ్మీకి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అమ్మమ్మ ఒక్కలే చేస్తున్నారు. సో మమ్మీకి లోపల నుంచి నేను కూడా ఉన్నాను కదా, చదువుకుంటున్నాను కదా అని చెప్పి వైజాగ్లో ఒక గుడి ఉంటుంది, కేర్ ఆఫ్ కంచరపాలెంలో కూడా చూపించారు. అందులో శాఖలో ఏదో జాబ్ ఎలిజిబుల్ ఉందంటే ఎగ్జామ్ రాద్దామని చెప్పి దానికోసం ప్రిపేర్ అవుతూ వైజాగ్ వెళ్ళారు. తాతయ్య వాళ్ళ తమ్ముడు ఉంటారు బాబాయ్ వాళ్ళ ఇంట్లో, అదే మా మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో మా తాతయ్య. ఆ తాతయ్య వాళ్ళ ఇంట్లో పండగ రోజు ఫ్రాక్ వేసుకొని టీ పెడుతున్నప్పుడు మమ్మీ వెలిగించి లైటర్ ఎతుకుతున్నారు అనమాట. కొత్త ఫ్రాక్ ఆ రోజే నైలాన్ వేసుకుని ఉన్నారు. అది లైటర్ వెలిగేటప్పటికి లేట్ అయిపోయి మొత్తం అంటుకుపోయింది. సో మా మమ్మీ ఇలా అనేటప్పటికి ఫేస్కి అంటుకుంది. అలా అంటుకొని తర్వాత మా మమ్మీ వాష్రూమ్లోకి వెళ్ళి మొత్తం వాటర్ పోసేసుకున్నారు. అది తప్పు అంట, తెలీదు, అయిపోయింది అలాగా. తర్వాత మా మమ్మీ అలాగే డిగ్రీ కంప్లీట్ చేసి బీడీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకున్నారు. సూపర్, గవర్నమెంట్ జాబ్ కదా? గవర్నమెంట్ జాబ్. ఓకే, ఫాదర్ ఎలా, ఏం జరిగింది? ఫాదర్ ఆయన ఏమో అంటే మా నాన్నగారు ముందు రోజు నాతో సినిమా కూడా వెళ్ళారు. మార్నింగ్ టిఫిన్ కానీ బయటకు వెళ్ళారు 6 o'clockకి, దారిలో పడిపోయారు. ఒకే రోజు 3 strokes వచ్చాయి. మార్నింగ్ 6 o'clock బయటకు వెళ్ళారు, 1:30 కల్లా చనిపోయారు. ఒకేసారి వచ్చాయా? ఒకేసారి ఒకే రోజు 3 strokes వచ్చేసాయి. ఓకే, ఏజ్ ఉన్నప్పుడు జరిగింది? నాకు 8 years ఉన్నాయి. అప్పుడు మా డాడీకి ఎంత ఉంటాయి నాకు ఐడియా లేదు. మీకు 8 years ఉన్నప్పుడు. ఓకే, తర్వాత అమ్మ అంతా మొత్తం చూసుకోవడము, ఫైనాన్షియల్ అంతా అమ్మ. ముందు కూడా డాడీ ఎప్పుడు కూడా ఇంటి ఎర్నర్ కాదు. ఆయన మనీ నానమ్మలకి ఆయన ఖర్చులకి సరిపోయాయి. ఓకే, సో మొత్తం మీరంతా కూడా ముగ్గురు పిల్లల్ని కూడా కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్ వరకు. ఇప్పుడు అక్కకు పెళ్లి అయిపోయింది, కెనడాలో సెటిల్డ్, ఇంకో అక్క MBBS అయిపోయింది, అండ్ నువ్వు ఇప్పుడు బీటెక్ చేస్తున్నావు. సూపర్ గ్రేట్ ఉమెన్ కదా నిజంగా. ఎస్. అమ్మ నుండి నువ్వేం నేర్చుకున్నావు తమ్ముడు? అమ్మ నుండి నేర్చుకున్నది ప్రయత్నిస్తూనే ఉండాలి, ఏదైనా సరే గివ్ అప్ ఇవ్వకుండా ముందుకి. ఎంత ఇది కూడా కష్టమేనా అన్ని అనుకునేటట్టు ఉండాలి అని అర్థమైంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని దాటగలను అన్న ధైర్యం ఉండాలని అనుకున్నా. సూపర్. ఇంకేం నేర్చుకున్నావు? అమ్మలో నచ్చి 3 qualities చెప్పు. మా అమ్మ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. ఓకే, బాస్ లేడీ అని చెప్పొచ్చు. ఓకే, బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ లాంటిదే కానీ మా ఇంటికి బాస్. ఎస్. అండ్ మా అమ్మ చాలా అంటే బయటకి గంభీరంగా కనిపించిన లోపల చాలా మెల్ట్ హార్టెడ్ అనమాట. ఎవరైనా అడిగితే సాయం చేయడానికి ముందు ఉంటారు. అండ్ దెన్ మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. సీరియస్ అవుతారా ఇప్పుడు? స్ట్రిక్ట్ రూల్స్ పెడతారా ఇలా అని, ఇలానే ఉండాలి, ఇలా చెయ్యాలి అని? 18 years ముందు పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఒక రూల్ ఉంది, ఆఫ్టర్ 18 యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ ఓన్. సో నీకేది అనిపించినా నువ్వు స్టాండ్ తీసుకొని దాని గురించి మాట్లాడాలి. నీ డెసిషన్స్ కూడా నువ్వే తీసుకోవాలి. రిగ్రెట్ అవ్వాల్సి వచ్చినా నువ్వే రిగ్రెట్ అవ్వాలి. సో అలాంటి థాట్ అయినా బిగ్ బాస్ అనేది, లేదంటే మమ్మీ చాయిస్? ఇది మమ్మీ చాయిస్ కాదు యాక్చువల్లీ. మా మమ్మీ అది ఎక్కువ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంట్లో కూడా ఎడ్యుకేషన్, డాడీ కూడా బాగా చదువుకున్నారు, MSc దాకా చదువుకున్నారు. సో ఇంట్లో వాళ్ళకి దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో నేను డ్రామా జూనియర్స్ కి వాటికి వీటికి చాలా ట్రై చేస్తుంటే అండ్ అలా అయిపోయింది. ఓకే, సో ఈ బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి నీకు పర్సనల్ గా రీజన్స్ ఏంటి? చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన షో. అంటే మమ్మీ హిందీ టీచర్ కాబట్టి సో మాకు హిందీ కూడా వస్తుంది. సో హిందీ సైమల్టేనియస్లీ హిందీ కూడా చూస్తూ ఉంటాం మేము. హిందీ షో అండ్ తెలుగు షో 2 చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ గేమ్ అంటే, బిగ్ బాస్ గేమ్ అంటే.
అండ్ అలాగే నన్ను నేను ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అనిపించింది. సో ఇది మంచి చాయిస్ అంటే కామన్ మ్యానర్స్ కి ఎలా ఉందని చెప్పారు కాబట్టి సో అప్లై చేసిన. ఓకే, 8 సీజన్స్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? 8 సీజన్స్ లో నా ఫేవరెట్ కంటెస్టెంటా హరియానా గారు. హరియానా గారు. సీజన్ 4 ఎందుకు? ఏమో నచ్చారు. రీజన్ ఉంటది కదా నచ్చాలంటే. ఆమె స్టాండ్ తీసుకుంటది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది, మొహం మీద ఉంటది. ఆమె తప్పైనా రైట్ అయినా వాట్ షీ ఫెల్ట్ అది చెప్పేస్తుంది. ఓకే, ఇంకా అంతేనా? కొంతమంది ఉన్నారు బట్ అంత బాగా అంటే బాగా నచ్చింది హరియానా గారు. ఓకే, సో ఓకే, బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నావు, కామన్ మ్యాన్ కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నావు. సో బిగ్ బాస్ టీమ్ ని ఎలా అప్రోచ్ అయ్యావు, ఏంటి ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? అది జూలైలో జరిగింది. జూలై. ఓకే, జూలైలో నేను చూసా. అది ఇంకా ప్రోమో వదిలిన రోజే అనుకుంటా, మేబీ ఆదిరెడ్డి గారు పెట్టారనమాట. ఓకే, ఈ లింక్ ఉంది, ఇందులో 3 minutes ఉండాలి, ఇంత దాంట్లో పెట్టాలి, ఇంత ఎంబీలో పెట్టాలి, మీరు అనుకున్నది చెప్పండి అని చెప్పారు. నేను కూర్చొని 3 నిమిషాలు వీడియో చేసి, అది అర్ధరాత్రి 3 గంటలకి నైట్ డ్రెస్ మీద, నైట్ డ్రెస్ అంటే అది స్లీవ్లెస్ బాక్సర్స్ మీద మొత్తం ఇదంతా ఓపెన్ ఉండి ఒక బనిన్ టైప్ లో కూర్చొని ఏం చెప్పాలని ప్రిపేర్ అవ్వకుండా ఏం చెప్పాలో చెప్పేసిన పెట్టేసి ట్రై చేసిన. సబ్మిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు. ఓకే, అది సబ్మిట్ అని కొడుతుంటే అది సబ్మిట్ అయినట్టు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలే. ఇంకా అవ్వట్లేదులే వదిలేసా. 10 రోజుల తర్వాత కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చినప్పుడు నా దరిద్రం ఏంటంటే అప్పుడే నాకు బ్యాలెన్స్ అయిపోయింది. అయ్యో, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు. ఓకే, పైన ట్రూ కలర్ లో ఐడెంటిఫై బై అని చెప్పి ఒక పేరు పడుతుంది. ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి కాదు 4 times వచ్చింది. ఓకే, ఆ రోజులో. సో ఎక్కడ కొడుతుంది సీనా అని చెప్పి వెంటనే బ్యాలెన్స్ అయిపించుకున్న నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చింది. ఎత్తితే బిగ్ బాస్ నుంచి అని చెప్పారు. 3:40 వేయించుకున్నా, 5 o'clockకి మీటింగ్ అని చెప్పారు. ఇంకా కూర్చున్న తర్వాత క్వశ్చన్స్ అడిగారు. జూమ్ మీటింగ్స్ లో మీకు కోపం వచ్చే 3 విషయాలు ఏంటి, మీకు బాధ వేసే 3 విషయాలు ఏంటి, మీకు ఆనందం వేసే 3 విషయాలు ఏంటి, మీరు చనిపోయిన వాళ్ళల్లో కలవాలనుకుంటే ఎవరిని కలుస్తారు, అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఒక 20 minutes. లవ్ లైఫ్ ఏంటి అలాగా మొత్తం అడిగిండ్రు. ఓకే, చిన్నపాటి ఇంటర్వ్యూ ఒక 20 minutes 30 minutes అయిపోయింది. అయిపోయినప్పుడు లాస్ట్లో మోస్ట్లీ ఇంకేమైనా కావాలంటే మళ్ళీ చేస్తాము, మోస్ట్లీ చేయకపోవచ్చు అని అన్నారు. 90% చేయకపోవచ్చు అన్నారు. పోయిందేమో అయిపోయిందిలే అనుకున్నా, ఎందుకంటే రికార్డ్ అవ్వలేదు, సగం మధ్యలో రికార్డ్ అవ్వలేదు. అండ్ అలాగే నన్ను ఈమెయిల్ ఐడి అడిగారు. ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చానంటే నాకు 2 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఏమి ఇచ్చానో తెలియక ముందు ఒకటి చెప్పి తర్వాత ఏమి ఇచ్చానో ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటే చెప్పాను, ఈమెయిల్ మర్చిపోయాడని చెప్పి పక్కనతో మాట్లాడారు. సో పోయింది అనుకున్నా. 1 week తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ కాల్ వచ్చి మొన్న సరిగ్గా రికార్డ్ అవ్వాలా, మళ్ళీ చేద్దాం జూమ్ ఇంటర్వ్యూ అని. సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.